మీ పేరు? నా పేరు కాటిపల్లి వెంకయ్య. ఏంది దీని వ్యవహారం? ఏంది, ఎన్ని ఎకరాలు? ఇది 20 ఎకరాలు. 20 ఎకరాలు ఈడు అడ్బెట్ చూడు. హాయ్ వర్డ్స్, మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 20 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికైతే తీసుకొచ్చాము. అతి తక్కువ ధరలో ఉంటుందన్నమాట. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా, విలేజ్ నేమ్ వచ్చేసి ముటుకూరు అన్నమాట. దుర్గి మండలం. ల్యాండ్ వచ్చేసి ముటుకూరు విలేజ్ నుంచి 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలి. మట్టి రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు అనమాట, డొంక రోడ్డు. నక్షలో కూడా ఉంటుంది, విలేజ్ మ్యాప్లో కూడా ఉంటుంది. ఎన్ని ఫీట్లు ఉందంటే ఆ డొంక వచ్చేసి 46 అడుగుల డొంక అనమాట. కార్లు, ట్రాక్టర్లు, లారీలు అవైలబుల్గా ల్యాండ్ దగ్గరికి అయితే ఇబ్బందిగా వస్తాయి. ఎనీ టైం అయినా ఎప్పుడైనా కానీ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బందే లేదనమాట. ల్యాండ్ చుట్టూ కడీలు అయితే ఉన్నాయి. బౌండరీ చుట్టూ మనం 20 ఎకరాలు అనమాట. ఎర్ర భూమి కలిగి ఉంటుంది, స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది. ఎవరైనా ఈ ల్యాండ్ని కొనుగోలు చేసుకోవచ్చు అన్నమాట. అంత క్లియర్గా ఉందన్నమాట, క్లియర్ టైట్లు, అలాగే సారవంతంగా ఉంది భూమి వచ్చేసి. ఈ వీడియోలో రైతుతో కూడా మాట్లాడించమైతే జరుగుతుందన్నమాట. కౌలుకేసే రైతుతో ఈ వీడియోలో మాట్లాడించమైతే జరుగుతుందన్నమాట. ఈ వీడియోని పూర్తిగా ఎండేంత వరకు చూడండి. ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మరి చూపించడం అయితే జరుగుతుందన్నమాట. అదూపేసర్ల కాంచి ఆ తమ్మం. నా పేరు కాటిపల్లి వెంకయ్య. ఏంది దీని వ్యవహారం? ఏంది, ఎన్ని ఎకరాలు? ఇది 20 ఎకరాలు. 20 ఎకరాలు ఈడు అడ్బెట్ చూడు. చూడు అది ఆ కానిచ్చి కంది. ఆ షెడ్ కాకుండా యువతలు మన కంది. అది పోను చక్కగా స్ట్రైట్ చూడు. అక్కడ బొబ్బాయి తోట ఉంది. బొబ్బాయి తోట, యాప చెట్టు చూడు, ఎత్తుడిది యాప చెట్టు. ఆ యాప చెట్టు బొబ్బాయి తోట కొనుక్కొని రైట్ గా ఉత్తరం పోతే ఆడ కరెంట్ స్తంభాలను, జూబా చెట్లు, చిన్న యాప చెట్లు చూడు. అది ఆ ఈశాన్య మూల అద్దు. దాని నుంచి ఆ జూబా చెట్టు తోలుకొని ఇట్లా ఉత్తర భాగం వచ్చేరకు ఇదిగో ఈ ఎదరుంట చూడు. అవునవును, బొబ్బాయి తోట అది గెట్టు. ఇదేమో ఇది రస్తా. ఈ పై పోయాలి కానీ ఈశాన్య కానీ రస్తా. అదే బాట. ఇది ఈ బాట చెప్పి బాట. ఈ వరిగా ఎన్ని ఎకరాలు ఇది మొత్తం? ఇది 20 ఎకరాలు. 20 ఎకరాలు. ధర ఎంత ఉంది? ధర రైతు చెబుతుండు 12 లక్షలు చెబుతుండు. అదేలే, ఓకేనా. మనం కూర్చుంటే ఆడపిల్ల మగపిల్లగాడు మరి అటో ఇటో ఏదో తెలిపోద్ది. అదేలే, కొనాలనుకున్నాడు, అమ్మేవాడు అనుకున్నాడు. అదేలే, అర్థమైందా? భూమి అసలు ఏంది, నల్ల భూమి లేకపోతే ఏంది? ఎర్ర భూమి. ఎర్ర భూమేనా? ఎర్ర భూమి అంటే మరీ రెడ్ కాదు, మరీ బ్లాక్ సాయిల్ కాదు, పందికర టైపు. అదేలే, 2 నెలలు. బోర్లు ఉన్నాయా మరి 20 ఎకరాల్లో? ఏం మాట్లాడే బోర్లు ఎత్తుకొని బండి వేసి గుద్దుకుంటే బోర్ పడితే నీళ్లు. అదేలే, ఉన్నాయా చుట్టుపక్కల బోర్లు పెట్టుకోవటానికి? అది మట్టి వెనకాల డెలివరీ కానీ చూడు. డెలివరీ ఎరవాలి పక్కన కొనుక్కుంటే కౌలుకి ఇచ్చారా మీరైతే? కౌలుకి. అదేలే, కౌలుకి ఇచ్చాను. ఎంత వస్తుంది కౌలు ఎకరాకు? ఎకరానికి ఎంతో 10,000 8,000 వాళ్ళు చేసుకుని దాన్ని బట్టి. వాళ్ళకే మనకేం అవసరం లేదనుకో. అదేలే, చాకరీ చేయను శుభ్రంగా ఉంటుంది కదా. అది సంగతి. సరే. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. మరి మాచర్ల మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి టౌన్కి వచ్చేసి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. దుర్గి మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. విలేజ్కి వచ్చేసి 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలి కంపల్సరీగా. నాగార్జున సాగర్ తెలంగాణ బోర్డర్కి ఈ ల్యాండ్ వచ్చేసి 45 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. హైదరాబాద్కి సుమారు 200 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే దూరం అయితే రావచ్చు అన్నమాట. నరసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్కి ఈ ల్యాండ్ వచ్చేసి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. గుంటూరు జిల్లాకి 150 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. ఈ యొక్క 20 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ 1B ఎడంగులు, పాహనీలు, ఈసీలు అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట. పాస్బుక్లు కూడా ఉన్నాయన్నమాట. రైతు దగ్గర నుంచి అయితే పాస్బుక్లు ఉన్నాయి, క్లియర్గా ఉందన్నమాట. ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి ఎటువంటి తగువులు లిటికేషన్లు ఎటువంటి ఇబ్బందే లేదన్నమాట. అన్నీ క్లియర్గా ఉన్నాయి. ప్రాపర్టీ వచ్చేసి రైతు ధర వచ్చేసి 1 ఎకరాకు గాను 12 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు. నెగేష్ అయితే ఉంది, బేరం అయితే ఉంది. రైతు దగ్గరికి వెళ్ళి పేపర్లు వెరిఫికేషన్ చేసుకొని క్లియర్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకున్న తర్వాత బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. 1 లక్ష అటు ఇటు తగ్గిద్ది అనమాట. ఇబ్బందే లేదు. రైతు దగ్గరికి వెళ్ళి కూర్చొని అయితే బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట.
ఈ ల్యాండ్లో బోర్ అయితే లేదనమాట. మనం బోర్ కల్టివేట్ చేసుకున్నా కానీ బోర్లు అయితే పడతాయి. చుట్టుపక్కల మొత్తం బోర్లు అయితే ఉన్నాయి. ఈ రైతు వచ్చేసి కౌలుకైతే ఇచ్చాడనమాట. మొత్తం కౌలు అయితే చేస్తున్నారు. 1 ఎకరాకు గాను కౌలు వచ్చేసి 15,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. బోర్ ఉంటే 25,000 రూపాయలు అయితే కౌలు అయితే ఉన్నాయన్నమాట. ఈ చుట్టుపక్కల ఏరియాలో వచ్చేసి బత్తాయి తోటలు, మునగ తోటలు, మొక్కజొన్న, కంది, పత్తి, మిరప వంటి పంటలు అయితే ఎక్కువగా వేస్తున్నారన్నమాట. రైతులు వచ్చేసి వ్యవసాయం సాగు చేసే పంటలు వచ్చేసి రైతు అయితే ఈ ల్యాండ్ని అమ్మాలని స్పష్టతతోటి క్లియర్గా ఉన్నాడు. మీరు కూడా కొనాలని ఇంట్రెస్ట్ తోటి ఉంటేనే మాత్రమే కాల్స్ అయితే చేయండి. టైంపాస్గా కాల్స్ అయితే ఎవరు చేయొద్దు. జెన్యూన్ బయర్స్ కాల్స్ అయితే వెత్తలేకపోతున్నాము. దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి. మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ల్యాండ్ని వాట్సాప్లో ఫార్వర్డ్ అయితే చేయండి. తప్పనిసరిగా మీకు రెస్పాండ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ల్యాండ్ని సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒకరోజు ముందుగానే సైట్ విజిట్ని అయితే బుక్ చేసుకోండి. మాకు కాల్ చేసి మీ భూములు అమ్మాలన్నా కొనాలన్నా మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ మంచిగా కలుసుకుందాం. ఓకే, బాయ్ వ్యూవర్స్.